అసలు రామేశ్వరం ఆలయ చరిత్ర ఏంటి? రామేశ్వరంలో ఉన్న 2 శివలింగాల రహస్యం ఏంటి? 22 కుండల రహస్యాలు ఎవరికి తెలుసు? ధనుష్కోటి కథ ఏంటి? రాళ్ళు ఎందుకు తేలుతాయి? రామేశ్వరం అనే మరమర రత్నం లోపల దాగి ఉన్న రహస్యం ఏంటి? గంధమాధన పర్వతానికి సంబంధించిన రహస్యం ఏంటి? వెల్లూరు చెరువు నీటి రహస్యం ఏంటి? ఇలాంటివి చాలా రహస్యాలు అన్నీ ఒక ప్రశ్నార్థకంలా ఉన్నాయి. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. భారతదేశం అనేక రకాల చారిత్రక ప్రదేశాలు కలిగి ఉంది. అందులో సందర్శించదగ్గ దేవాలయాల్లో ఒకటి రామేశ్వరం ఆలయం. శివుని గౌరవార్థం నిర్మించబడిన హిందూ దేవాలయం. తమిళనాడులో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయం దక్షిణ భారతదేశంలోని కాశీగా పరిగణించబడుతుంది. ఇక్కడ ప్రతిష్ఠించబడిన శివలింగం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో గంగాజలంతో భగవంతుణ్ణి పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని విశ్వాసం. ఆలయం మొత్తం 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడి ఉంది. దాని చుట్టూ బలమైన రాతి గోడలున్నాయి. ప్రవేశ ద్వారం 40 మీటర్ల ఎత్తులో ఉంది. నమ్మకాల ప్రకారం విష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాముడు ఇక్కడి నుంచే సముద్రం దాటి లంకకెళ్లాడు. ఆలయం నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనుష్కోటిలో రామసేతు నిర్మించబడ్డది. రామేశ్వరం ఆలయంలో 2 శివలింగాలున్నాయనేది చాలా ప్రత్యేక విషయం. ముందుగా ఆ రహస్యం తెలుసుకుందాం. ఈ ఆలయం దాని కారిడార్ల వల్ల కూడా ప్రసిద్ధి చెందింది. మొత్తం 3 కారిడార్లున్నాయి. మొదటిది 12వ శతాబ్దానికి చెందినది. రెండో కారిడార్ 108 శివలింగాలు మరియు గణపతి విగ్రహం ఉన్నాయి. మూడో కారిడార్ అత్యంత పొడవైనది. 1212 స్తంభాలతో ప్రపంచంలోని అతి పొడవైన మాల కారిడార్గా చరిత్ర సృష్టించింది.
ఆసక్తికరంగా ఏమిటంటే ఈ స్తంభాల నిర్మాణానికి ఉపయోగించిన గ్రెనైట్ రాళ్లు స్థానికంగా దొరకవు. అందువల్ల ఈ రాళ్లను దూరం నుంచి పడవల ద్వారా తీసుకొచ్చారని ఊహిస్తున్నారు. ప్రస్తుత ఆలయం పాండ్య వంశం సమయంలో నిర్మించబడింది. తర్వాత 16వ శతాబ్దంలో శ్రీలంకలోని జాఫ్నా తమిళ రాజులు దీన్ని పునరుద్ధరించారు. ఇప్పుడు 2 శివలింగాల కథలోకి వస్తే, రావణుని సంహరించిన తర్వాత రాముడు బ్రహ్మహత్య పాపం పోవడానికి శివలింగం ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. హనుమంతుణ్ణి కైలాస పర్వతానికి పంపించాడు. కానీ హనుమాన్ తిరిగి వచ్చేసరికి ఆలస్యమైంది. అంతలో సీతమ్మ సముద్రపు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసింది. ఆ లింగమే రామలింగం అయ్యింది. తర్వాత హనుమాన్ తీసుకొచ్చిన శివలింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించారు. అందుకే ఆలయంలో 2 శివలింగాలు ఉన్నాయి. ఇక 22 తీర్థకుండల రహస్యం ఏంటంటే, ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడ 22 కుండల్లో స్నానం చేస్తారు. అందులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. తర్వాత ధనుష్కోటి రహస్యం. ఇది ఒకప్పుడు పెద్ద పట్టణం, కానీ 1964లో వచ్చిన సునామీతో పూర్తిగా నాశనమయ్యింది. ఇప్పుడు అక్కడ కొన్ని శిథిరాలు మాత్రమే ఉన్నాయి. అయినా ఇది రామసేతు నిర్మాణం స్థలం కావడంతో భక్తులు తప్పనిసరిగా దర్శించడానికి వస్తారు. మళ్ళీ రాళ్ళు ఎందుకు తేలుతాయి? అలాగే రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు ఇప్పటికీ సముద్రంలో తేలుతున్నాయి. శాస్త్రీయంగా వివరణలు ఉన్న భక్తులు దీన్ని దైవిక అద్భుతంగా భావిస్తారు. గంధమాధన పర్వతం రామేశ్వరం నగరానికి ఈశాన్యంగా 1.5 మైల్ దూరంలో ఉంది. హనుమంతుడు ఇక్కడి నుంచే లంకకు దూకాడని చెబుతారు. ఇంకా బిల్లురాని కుండ రహస్యం. సముద్రం లోపలే ఉన్న ఆ నీరు తీపిగా ఉంటుంది. రాముడు తన బాణంతో ఆ నీటిని సృష్టించాడని చెబుతారు. ఇలా రామేశ్వరం అనేక రహస్యాలను దాచుకున్న పవిత్రమైన క్షేత్రం. ప్రతి అడుగు పురాణాలు, చరిత్ర, అద్భుతాలు చెబుతూనే ఉంటుంది. మరి రామేశ్వరంలోని ఏ రహస్యం మీకు బాగా నచ్చింది? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.